ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం 9వ దావీదు సంకీర్తన 10వ చరణం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎంత చక్కని మాట అండి. నువ్వు ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నీ తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఒంటరివై కృంగిపోతున్నవేమో, ఒంటరివై వేదన చెందుతున్నావేమో, యెహోవాను ఆశ్రయించు. అప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు. కావున ఆయన నామాన్ని నువ్వు ఎరుగుతావు కనుక నిన్ను దేవుని నువ్వు నమ్ముకుంటావు. నీ సమస్యని దేవునికి అప్పగించు. ఈరోజు నీ సమస్యలో నువ్వు ఒక్కదాని భారం మోయొద్దు, కానీ నీ దేవుడైన యెహోవా మీద వెయ్యి. అప్పుడు ఆయన నిన్ను ఆ భారమన్నిటిని తొలగించి సుఖమును, శాంతిని, సమాధానం నీ జీవితంలో దయచేస్తాడు. అటు కృప దేవాదేవుడు మనందరికి అనుగ్రహించింది గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి మీ యొక్క అపారమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఇంతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ యొక్క వాగ్దానమైనటువంటి ప్రతి బిడ్డ పైన మీ కృపా కాపుదల భద్రత దయచేయండి. మీ అమూల్యమైన అయ్యా దివ్యమైన కృపను బిడ్డకు అనుగ్రహించండి. ఎందరైతే వేదనలోనూ, బాధల్లోనూ, శోధనలోనూ ఉన్నారో వారందరూ అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే కృపను దయచేయండి. వారికి అట్టి హృదయాన్ని, అట్టి మనసును అనుగ్రహించండి. అయ్యా, మీరు ఆపత్కాలమున నమ్ముకొనదగిన దేవుడు మీరు కనుక మీ వైపే చూస్తూ ఆ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని అందరిని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.